హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో ఇవాళ వీడియో ఏంటంటే, అమ్మమ్మ నేను గార్డెన్లో కొన్ని సీడ్స్ అయితే వేసాం కదండి. సో వేసిన ఈవినింగ్ నుంచే వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఈ దిత్వా తుఫాన్ వల్ల మొత్తం కూడా గార్డెన్లో పెద్ద చెట్లకైతే బాగానే ఉన్నాయి. ఎందుకంటే మాది కొంచెం రాళ్ళ భూమి అనమాట. సో అందువల్ల వాటర్ అంతా కూడా పడ్డదంతా కూడా వెళ్ళిపోతుంది. ఎక్కువసేపు నిల్వ ఉండదన్నమాట. సో అలానే ఉంటాయనే అనుకున్నాము. బట్ వర్షం ఎక్కువగా ఉండింది, నాన్ స్టాప్గా పడుతూనే ఉండింది కదండి. సో సీడ్స్ అయితే ఉన్నాయా లేదా అని చెప్పి అమ్మమ్మ అయితే ఒకసారి చూసేసి రమ్మని చెప్పారనమాట. సో ఈ వీడియో తీసి కూడా ఒక 1 వీక్ పైనే అవుతుంది. ఇది అప్లోడ్ చేద్దాము అని అనుకుంటూనే ఉన్నాను, కానీ కుదరలేదనమాట. సో అది ఎందుకు కూడా ఈ వీడియోలోనే చెప్తాను నేను. సో ఇప్పుడైతే గార్డెన్లోకి అయితే వచ్చేసాం. సో చూసారా, వర్షానికి ఇంత వర్షం పడుతున్నా కూడా వాటర్ అయితే ఎక్కడ నిలవలేదనమాట, వెళ్ళిపోతూ ఉంది. సో చూసారా, వేసిన కంప అలాగే ఉంది. జామ చెట్టు కొమ్మలు వేసాం కదండి, అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. బట్ సీడ్స్ అన్నీ కూడా వాటర్లో వెళ్ళిపోయాయి అన్నమాట. సో అవి చెప్పిన తర్వాత అమ్మమ్మ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారనమాట. ఎందుకంటే అమ్మమ్మ వేసిన ప్రతి సీడు నార్మల్గా బాగా వస్తుంది. తుఫాన్ కారణంగా మొత్తం కొట్టుకెళ్ళిపోయాయని చెప్పంగానే అమ్మమ్మ అయితే చాలా బాధపడ్డారనమాట. ఎందుకంటే చాలా రకాల సీడ్స్ అయితే వేసాము. అందులో గట్టిగా ఉన్నిందనమాట భూమి కూడా. వేసే లోపల చేతులు కూడా చాలా బాగా నొప్పి వచ్చేస్తాయి. సో ఇందులో ఇంకొక మేలు ఏంటంటే, వంకాయ చెట్లు అనేటివి పురుగు పట్టిపోయి ఉన్నాయండి. సో అవంతా కూడా నీట్గా అయిపోయాయి అన్నమాట. సో 1 వీక్గా వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది కదండి. ఆ వర్షాల కారణంగానో ఏమో అవి ఆకులంతా కూడా ముడుచుకుపోయి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పురుగులాగా ఉన్నిందండి. సో అదంతా కూడా నీట్గా వదిలిపోయాయి అనమాట. సో మీరు ఇక్కడ ఇంకో క్లిప్లో చూస్తున్నారు కదండి, అది పాత వీడియో అనమాట. ఒక తెల్లగా లేయర్ లాగా ఉన్నింది, అదంతా కూడా పోయి నీట్గా అయిపోయి ఇప్పుడైతే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయి కాయలు కూడా వచ్చేసాయి అనమాట. సో నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ చెట్లు ఇంకా తీసేయాలి అని అనుకున్నాము. సో దేవుడు ఒకటి పోగొట్ట ఇంకొకటి అయితే ఉంచాడనే అనుకున్నాము. బట్ ఇంకొకటి జరిగిందనమాట. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదండి, ఈ చెట్లలో వంకాయలు అయితే చాలా ఉన్నాయన్నమాట. సో నేను ఇవి చూసేసి గేట్ అంతా కూడా లాక్ చేసుకొని వెళ్ళాను అనమాట. తిరిగి ఒక 2 డేస్ అంటే వర్షం ఆగిన తర్వాత వచ్చి చూస్తే ఒక్క కాయ కూడా లేదండి చెట్లలో. మొత్తం ఎవరో కోసుకెళ్ళిపోయారు. ఎలా కోసుకెళ్తున్నారో కూడా అర్థం కాలేదు. ఇంకా కోతులు తింటాయా అనుకుంటే, కోతులు అయితే కొంచెమైనా కింద కొరికి పడేస్తాయి కదండి, కానీ అలా జరగలేదన్నమాట. కాయలు అయితే ఎవరో నీట్గా కోసుకెళ్ళిపోయారు. సో అది ఎలా వచ్చారో, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది, కానీ ఎలా వచ్చారో అర్థం కాలేదన్నమాట. సో మీరు చూస్తున్నారు కదండి, కాయలు అయితే చాలా బాగా వచ్చాయి. సో దీన్ని హార్వెస్ట్ చేద్దామని చెప్పి ఒక 2 డేస్ తర్వాత అయితే గార్డెన్లోకి వచ్చామన్నమాట. సో అప్పుడే వర్షం ఆగి ఒక 1 డే అవుతుందన్నమాట. సో ఇంకా ఉన్న కాయలన్నా హార్వెస్ట్ చేసుకెళ్దాము అని చెప్పి నేను, మా వదిన, ఇంకో అక్క ముగ్గురం వచ్చామన్నమాట. సో కాయలు అయితే చూస్తే అక్కడక్కడ కాయలు అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ హార్వెస్ట్ చేసుకుందాము అని చెప్పి హార్వెస్ట్ చేస్తున్నాం. ఇంత లోపల కిచెన్ వేస్ట్ వాటర్ వచ్చి ఆ గార్డెన్లో పెట్టున్నామన్నమాట. అక్కడ వాటర్ అయితే బ్లాక్ అయిపోయింది. సో ఆ వాటర్ తీద్దాం అని చెప్పి నేను వదిన తీస్తూ ఉన్నాము. ఇంత లోపల నన్ను ఏదో కరిచినట్లు అనిపించింది. సో బాగా పెయిన్ వస్తుంది, తర్వాత లైట్గా మంట కూడా పుడుతుందనమాట. అదేంటని చూస్తే మళ్ళీ వచ్చి అది అదే ప్లేస్లో కరిచింది. సో ఇంకా అదేంటంటే ఒక పెద్ద సైజు ఈగలాగా ఉంది. అది కంతిరీగ కూడా కాదు. సో నార్మల్గా మనకి ఈగలు ఉంటాయి కదండి, అలాగే అది పెద్ద సైజులో ఉందనమాట. ఇంకా బ్లడ్ కూడా రావడం చూసేసరికి భయం వేసింది. సో వెంటనే అక్కడి నుంచి వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకొని చూసామన్నమాట. తర్వాత నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఇప్పుడు స్క్రబ్ టైపస్ వైరస్ ఏదో వస్తుంది ఈ పురుగులు కరవడం వల్ల అని చెప్పారు కదండి. సో అందుకని నాకు ఆ బ్లడ్ చూడంగానే ఇంకా భయం వేసింది. సో ఆ ఈగనైతే మేము చూసాము, అది ఏదో అనేసి ముగ్గురమే చూసామన్నమాట. సో అది ఈగ కాబట్టి కొంచెం భయం వేసింది. అయినా కూడా నేనైతే
అన్నకొచ్చి చెప్పాను అనమాట. వెంటనే ఫోటో తీసుండాల్సిందే అని చెప్పారు. సో తర్వాత చెప్పాను ఇలా గూగుల్లో ఒక ఇమేజ్ చూపించి ఇలా ఉంటుంది అని అంటే ఇదైతే ప్రాబ్లం లేదు అని చెప్పారనమాట. సో అది అక్కడ అదేదో గూడు కట్టినట్టుంది. సో మేము వర్షం ఆగడం వెళ్ళి అక్కడ క్లీన్ చేయడంతో అది ఇంకా అలా కుట్టేసింది. ఇంకా అది వెంబడించి మరీ కుట్టిందనమాట. ఒకసారి కుట్టంగానే చూసి అక్కడి నుంచి వచ్చేసాం. మళ్ళీ కొద్ది దూరం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి సేమ్ ఎక్కడైతే కుట్టిందో అదే ప్లేస్లో వచ్చి అది కుట్టిందనమాట. ఇంకా నాకు భయమయ్యి నేను మళ్ళీ గార్డెన్లోకి అయితే అస్సలు వెళ్ళలేదు. అమ్మమ్మ అందరికీ చెప్పాను అనమాట, ఇలా కుట్టింది మీరు కూడా వెళ్ళొద్దు, ఇలా అయింది అని చెప్పి. సో ఇంకా అమ్మమ్మ అయితే సరేలే మేము వెళ్ళను అని చెప్పారు. మళ్ళీ అయినా అమ్మమ్మ అయితే వెళ్ళి వంకాయలు అయితే కొన్ని హార్వెస్ట్ చేసుకొచ్చారనమాట. సో ఆ రోజు తీసిన వీడియోనే ఇది. మళ్ళీ నాకు భయం వేసి మళ్ళీ గార్డెన్లోకి అయితే వెళ్ళలేదు. సో అమ్మమ్మ వాళ్ళని కూడా ఎవరిని వెళ్ళొద్దని చెప్పాను అనమాట. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది అదే రోజు. సో ఇంకా నాకు హెడేక్గా ఉంటే అందుకే నేను వీడియోస్ కూడా సరిగా ఎడిట్ చేయలేకపోయాను అనమాట. సో డైలీ పెట్టాలనుకుంటాను, బట్ ఏదో ఒక ప్రాబ్లం వల్ల నేను లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. ఫైనల్గా అమ్మమ్మ అయితే ఈ వంకాయలు అయితే ఆ రోజు గొడవ చేసి మరీ కోసుకొని వచ్చేసారు, ఇంకా అట్లే పుట్టున్నాయని. సో ఇక్కడ ఒక కడాయిలో ఆయిల్ వేసి ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసి ఇలా ఫ్రై చేసుకొని ఈ వంకాయలు పైన అయితే కట్ చేసేసి ఇలా ఘాట్లు పెట్టుకున్నాము. కాయలు అయితే చాలా నీట్గా ఉన్నాయి, పుచ్చులు కూడా ఏం లేవన్నమాట. సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ వంకాయలన్నీ కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వీటిని పులుసు లేదా ఏదైనా కర్రీ లాగా చేద్దాం అనుకున్నాం, కానీ అమ్మ ఫ్రై చేయమని చెప్పారనమాట. సో అందుకని ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత తెల్లగడ్డలు కచ్చా పచ్చాగా దంచుకొని ఇందులోనే కారం కూడా వేసి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసాను అనమాట. తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసి బాగా కచ్చా పచ్చాగా దంచుకున్నాను. ఈ మసాలా బాగుంటుందన్నమాట ఫ్రైకి. సో ఇప్పుడు వంకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరింపాకు కూడా యాడ్ చేసుకున్నాము. సో నేను ఫ్రెష్గా తీసుకున్నాను కాబట్టి స్మెల్ చాలా బాగా వస్తుందండి. సో ఇప్పుడు తెల్లగడ్డ కారం దంచుకున్నాం కదండి, అది ఇందులో యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్గా మనం రైస్లో కూడా కలుపుకొని తినచ్చు, లేదా పప్పు, రసం అటువంటి వాటికి సైడ్ డిష్గా కూడా నంచుకోవచ్చు అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా ఉన్నింది. సో అమ్మ కూడా అందరూ కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారనమాట. సో ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది. వంకాయకి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత రసం కోసం ఇక్కడ నేను మిరియాలు, జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసి కచ్చా పచ్చాగా దంచుకుంటున్నాను. ఇది లెమన్ రసం కోసం అనమాట. చాలా సింపుల్ టేస్ట్, ఈజీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా కల్లుప్పు, పసుపు, కరివేపాకు కూడా వేసేసి తెల్లగడ్డలు వేసి బాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మీరు మిక్సీలో అయినా కూడా ఒకేసారి ఇవన్నీ వేసుకోవచ్చు, కాకపోతే దంచుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 నిమ్మకాయలు పెద్దవి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్లో ఉద్దిపప్పు, ఆవాలు, ఇంగువ వేసేసి మనం ఏదైతే మసాలా దంచుకున్నామో అదంతా కూడా ఇందులో యాడ్ చేసేసి నిమ్మకాయ పిండేయడమే అనమాట. సో మీరు నిమ్మకాయ సపరేట్గా కూడా పిండి యాడ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా అయితే పిండేస్తున్నాను. సో ఇవంతా నిమ్మకాయలంతా పిండేసిన తర్వాత ఇందులో వాటర్ అయితే మీకు ఎంత పులుపు క్వాంటిటీని బట్టి మీరు వాటర్ తీసేసుకోండి. సో ఈ రసం అయితే చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా కూడా ఉంటుందండి. చింతపండు పడని వాళ్ళు ఇలా నిమ్మరసం పెట్టుకొని కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని అది కాస్త పొంగు వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పెట్టి ఆఫ్ చేసుకున్నట్లయితే నిమ్మకాయ రసం కూడా రెడీ అయిపోతుంది. సో ఇది ఏ సీజన్లో అయినా తినచ్చు, కోల్డ్ అవుతుందని అనుకోని అవసరం లేదు. ఇది ఎప్పుడైనా కూడా మనం తీసుకోవచ్చు. నేను దీంతో పాటు అమ్మమ్మ గార్డెన్లో ఆకుకూర తెస్తే పప్పు వేసి ఆకుకూర పప్పు కూడా చేశాను. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో గార్డెన్లోకి వెళ్ళేటప్పుడు ఎవరైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. సో నేను భయపడినట్టుగా ఏమీ అవ్వకుండా ఉండాలని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.